దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 6 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఉచితమైన వాత్సల్యంతో మరొక నూతన దినము మాకు దయచేస్తారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 27 నుండి 31 అధ్యాయములు. 27వ అధ్యాయము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును. దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చ పొదలను బలురక్కస చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధానపడవలను. వారు నాతో సమాధానపడవలను. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా? నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ళవలే అతడు బలిపీఠపు రాళ్ళన్నిటినీ కొట్టినప్పుడు దేవతా స్తంభము, సూర్యదేవత ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమే అడవి వలె విడువబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించిన వాడు వారికి దయచూపుడు. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చోబడుదురు. ఆ దినమున పెద్ద బోర ఊదబడును. అషూరు దేశంలో నశింప సిద్ధమైన వారును, ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. 28వ అధ్యాయము. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. వాడిపోవుచున్న పుష్పం వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి. బల పరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పం వంటిదని. సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును అని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మింగివేయబడును. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తరుణ ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును, సౌందర్యము గల మకుటముగా ఉండును. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చే నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారుగొట్టు వారికి పరాక్రమం పుట్టించేవాడుగాను ఉండును. అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు, మద్యము వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కి సోలుదురు. ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది, మద్యము వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి. అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియచేయును? తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. నిజమే. అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ,
ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనిచున్నారే. ప్రభువు యెహోవా ఇలాగునే సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయమును కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోవును. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును. పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకుని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టిన. అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును. ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును. దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు. కానీ కర్ర చేత నల్ల జీలకర్రను, చెవ్వ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా. సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండు, ఎల్లప్పుడూ అతడి బండి క్రింద చక్రమును, గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాన్ని నలుపడు గదా. జనులు సైన్యములకు అధిపతిగా యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. 29వ అధ్యాయము. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినపడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారంగా ఉండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును. హఠాత్తుగా ఒక నిమిషములోనే ఇది సంభవించును. ఉరుముతోనూ, భూకంపముతోనూ, మహాశబ్దముతోనూ, సుడిగాలి తుఫానులతోనూ, దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని శిక్షించును. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును, దాని బాధపరచు వారు అందరూ రాత్రి కన్నా స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును, దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహములంతటికీ సంభవించును. జనులారా, తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి. గ్రుడ్డివారు అగుడి, ద్రాక్షారసము లేకే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీని అంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియవానికి దానిని అప్పగించుము. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల
ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగుచేయు చూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచుదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇకను కొద్ది కాలము అయిన తర్వాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన ఫలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమను గద్దించు వానిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయేవారు నరకబడుదురు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. 30వ అధ్యాయము. యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ. పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నీడను సడనజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను సడనజొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు, వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాకయే ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలగజేయు ఆ జనుల విషయమే సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. సింహములను, పాములను, తాపకరమైన మిడునాగులు ఉన్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకుని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకిండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరుగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. దర్శనము చూడవద్దని దర్శనము చూచివారితో చెప్పువారును, యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయాదర్శనములను కనుడి, అడ్డము రాకుండి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు కనుక ఈ దోషం మీకు ఎత్తైన గోడ ఉండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టుచు పొయ్యిలో నుండి నిప్పు తీయటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములను ఎక్కి పారిపోదుమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చును. మేము వడిగల గుర్రములను ఎక్కిపోయేదమంటిరే, కాగా మిమ్మను తరుమువారు వడిగల వారుగా ఉందురు. మీరు పర్వతం మీద ఉండు కొయ్యవలను, కొండ మీద ఉండు జెండావలను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదురు. 5గురి గద్దింపునకు మీరు పారిపోయేదురు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్నపానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కూడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని
నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు. హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లను, లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఇదిగో కోపముతో మండుచు దట్టంగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించి అగ్ని జ్వాల వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెలపెలయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండము వలని ప్రతి దెబ్బ తంబూర సితారాల నాదముతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించును యుద్ధము చేయును. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. అది మొలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహముల వలె యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును. 31వ అధ్యాయము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటివారి మీదను కీడు చేయవారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయం పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చియున్నాడు. తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకే సియోను పర్వతం మీదకిని దాని కొండ మీదకిని దిగివచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచూ ఉండును. దానికి హాని చేయక తప్పించుచూ ఉండును. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేస్తురో ఆయన వైపు తిరుగుడి. మీరు పాపము కలగజేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడును పారవేయును. నరునిది కాని ఖడ్గము వలన అష్షూరీయులు కూలుదురు. మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గం ఎదుట నుండి నా వారు పారిపోవుదురు. వారు పడుచువారు దాసులగుదురు. భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనుకకు తీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సియోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవా, అయ్యా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేసి ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసి ఎరుకో గోడలు కూల్చి అయ్యా తండ్రి నాయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం ఇశ్రాయేలు ప్రజలను నడిపించావు నాయన. మా ఆకాశము నుండి మన్నాను కురిపించావు, పూరేళ్లను కురిపించావు ప్రభు. బండ నుండి
నీళ్ళు ఇచ్చేవు నాయన. అయ్యా హల్లెలూయా నాయన. నువ్వు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. యెహోవా రాఫాగా, యెహోవా నిస్సీగా, యెహోవా షమ్మాగా, యెహోవా రోహిగా అయ్యా మా మధ్య నివసించుచున్న దేవానికే స్తోత్రాలు 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 నాయన. అయ్యా మా కొరకు భూమి మీదకి దిగి వచ్చి నాయన పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా అయ్యా తండ్రి పస్కా బలిగా నాయన మా కొరకు బలి అయిన యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అయ్యా మీరు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. మా కొరకు పాతాళ వేదనలు అనుభవించి నాయన 3వ దినమున తిరిగి లేచి ప్రభా నాయన తండ్రి కుడిపార్శ్వమున మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా ఉదయకాలం నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన అయ్యా నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు అయ్యా. నిందారహితులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. పరిశుద్ధాత్ముడా మీరు మాలోకి రండి, మాలో ఉండండి నాయన. మమ్మల్ని నడిపించండి నాయన. అయ్యా దేవుని ఏడాత్మలు మీకు స్తోత్రాలు. యెహోవా ఆత్మానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అయ్యా జ్ఞానమును తెలివిని దయచేయి ఆత్మ, ఆలోచన అనుగ్రహించు ఆత్మ. అయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడానికే వందనాలు వందనాలు. అయ్యా మమ్మల్ని బలపరచు, వాణిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు నాన్న. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు నాయన. అయ్యా నీ వాక్యము ద్వారా మేము జీవించుచున్నాం. నీ వాక్యమే మాకు బాధల్లో నెమ్మదిస్తుంది అయ్యా. అయ్యా నీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. వినిన వాక్యము హృదయాలు ఫలింపచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా రాజా రిధానమ శరాధర రిధునక సంద్రి హాందాన రలారి యో శరాధర రలారి ఖతాన రబా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన 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 నా ప్రాణమ యెహోవాను సన్నుతించమని చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నవయ్యా. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి, ఉపకారంను బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే అయ్యా తండ్రి. నీ కృపాసన యొద్దకు వచ్చి ఉన్నా నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో అయ్యా మీ కృప కలుగును గాక. మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా బిడ్డలపై నీ కృప కలుగును గాక. అయ్యా మా కుటుంబాలన్నీ రక్త ప్రోక్షణ కింద ఉండును గాక. ఓ నిశ్చయంగా 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 అయ్యా మా కుటుంబాల పాప శాప దోషాలు నాయన మా పాపాలుగా ఎంచి దయతో క్షమించండి అయ్యా. అయ్యా మా కుటుంబాలకు విడుదల దయచేయండి. రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ భాగ్యము దయచేయమని వేడుకొంచున్నాం దేవా. ఓ రాజారి దానమ శరాధరారి ధూనక సంద్రి హాందాన రలారి యో శరాధర లారి ఖతారాబా. అయ్యా మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ గొప్ప విడుదల రావాలి, గొప్ప జీవం రగులుకోవాలి నాయన. మనోనేత్రాలు తెరవబడాలయ్యా, హృదయాలు తెరవబడాలయ్యా, రాతి గుండెలు మార్చబడాలి తండ్రి. నీకే స్తోత్రాలు దేవా. గొప్ప దేవుడ మా పట్టణాన్ని దర్శించి పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి రూపులోకి మార్చుకో. దైవజనులందరినీ రూపాంతరపరిచి రూపులోకి మార్చుకో. దైవజనులందరినీ బలపరిచి అభిషేకించి వాడుకోనైనా నీకు వందనాలయ్యా. ఎవరు ఏ రీతిలో నీ పరిచర్య చేస్తున్నప్పటికీ వారిని దీవించి ఆశీర్వదించిన ఆయన అయ్యా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటి పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసరమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి ప్రభా. సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టుకోండి అయ్యా. సువార్త ద్వారాలు తెరవండి ప్రభా. హల్లెలూయా. రిమా నమ శరాధర రిధునక సంద్రి హాందార లారి యో శరాధరబా. ఆ ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ పిల్లలకు క్షేమము దయచేయండి నాన్న. ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించండి. రాజ్యానికి వందనాలయ్యా. అయ్యా ప్రత్యేకించి 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. హృదయాలు తెరవబడును గాక. అయ్యా రాతి గుండెలు యేసునామములో తీసివేయబడును గాక. మాంసపు గుండెలుగా మార్చబడును గాక. ఓ రిమా నమ శరాధర రిధు నమ సంద్రి హాందార లారి ఖతారాబా. అయ్యా మా దేశంలో కడవరి వర్షమే దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్, గవర్నర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ దర్శించండి, రక్షించండి. మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి. అయ్యా సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలవారే ఉండేలాగున నీ ఇచ్చే ఎంతయు మా దేశం పట్ల నెరవేర్చబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక నాయన. అయ్యా తండ్రి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంచండి, కాపుదలు ఉంచండి. దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల స్వస్థత దయచేయమని వేడుకుంటూ అయ్యా మా దేశానికి మహారక్షణ దయచేయమని వేడుకుంటూ ప్రభా కొద్దిపాటి ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా ప్రార్థన చేస్తామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించమని శోధనలోకి తాక ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.